మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అడ్డాకుల, మూసాపేట్, బూత్పూర్ పోలింగ్ జరుగుతుంది. ఉదయం 11 గంటల వరకు 60.63% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సరళిపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 11 గంటల వరకు 60.63% పోలింగ్ నమోదైంది. ఉదయం కొంత మందకోడిగా కొనసాగినప్పటికీ తర్వాత పోలింగ్ వేగం పుంజుకుంది. పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి 5 మండలాల్లో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం బూత్పూర్ మండలం అన్నసాగర్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు కొంత పోలింగ్ శాతం అనేది పెద్దగా లేదు. తర్వాత 9 గంటల నుంచి 11 గంటల తర్వాత ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటరు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 1300 మంది పోలీసులతోటి భద్రతా ఏర్పాట్లు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 5 మండలాల పరిధిలో మొత్తం 133 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంట్లో 10 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలినటువంటి గ్రామాల్లో సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేకమైనటువంటి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగుస్తుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభిస్తారు. వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఫలితాలకు సంబంధించి 500 లోపు ఓట్లున్నటువంటి గ్రామ పంచాయతీల్లో తొందరగా ఫలితాలు వెలువడతాయి. 500 నుంచి 1500, 2000 ఓట్లున్నటువంటి గ్రామ పంచాయతీలో కొంత ఆలస్యంగా, 5000 ఓట్లున్నటువంటి గ్రామ పంచాయతీల్లో మరీ ఆలస్యంగా ఫలితాలు వెలువడేటటువంటి అవకాశం ఉంది. కౌంటింగ్కు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ తర్వాత కూడా గ్రామాల్లో సంబరాలకు కూడా అవకాశం లేదు. సంబరాలు కూడా చేయొద్దని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మొదటి 2 విడతల్లో జరిగినటువంటి లోటుపాట్లను దృష్టిలో ఉంచుకొని మూడో విడత ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిగే విధంగా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో మాత్రం పోలింగ్ జరగడం లేదు. అక్కడ సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వ్ అయింది. ఆ గ్రామంలో ఎవరు కూడా ఎస్టీ లేకపోవడంతో నామినేషన్ వేయలేదు. దీంతో అక్కడ ఉన్నటువంటి వార్డు స్థానాలకు కూడా పోలింగ్ జరగట్లేదు. 2 వార్డు స్థానాలకు ఒకరే నామినేషన్ వేయడంతో వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్ మొత్తమే జరగట్లేదు. ఆ ఒక్క గ్రామం మినహా మిగతా 122 గ్రామాలకు వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇక్కడి నుంచి వలస వెళ్ళినటువంటి ఓటర్లు కూడా పెద్ద ఎత్తున గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇది చివరి దశ. దీంతో పూర్తిగా గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగుస్తాయి. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా.